ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఇప్పుడు టెంపుల్కి వచ్చాము. టెంపుల్కి ఎందుకు వచ్చాను అనేది చెప్తానమాట. మనకి వినాయకుడి నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేది దసరా. దసరా కూడా దగ్గరలోనే ఉందనుకోండి. ఇంకా బొడ్డెమ్మని పెట్టేసుకొని మన ఆడవాళ్ళందరూ బతుకమ్మ ఆడుకుంటూ ఉన్నారనమాట. సరే, ఇప్పుడు నేను ఎందుకు గుడికి వచ్చానో చెప్తాను, వినండి. ఇప్పుడైతే మనకి పితృపక్షాలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. పితృపక్షాలు అంటే ఏంటి అని అనుకుంటున్నారు కదా. తెలియని వాళ్ళకైతే బియ్యం ఇవ్వడం అని అంటారనమాట. ప్రతి దసరాకి అంటే దసరా వచ్చే ముందు పితృపక్షాలు అని అంటారు. వాటి రోజైతే బియ్యం అనేది ఇస్తారు. మన ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బియ్యం ఇస్తారనమాట. సో ఆ బియ్యం ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు అనేది కూడా నేను ఈ పూర్తి వ్లాగ్ అనేది చేస్తున్నాను. సో మీరు ఎక్కడ మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ నేను లాస్ట్ ఇయర్ కూడా వ్లాగ్ చేశాను, బట్ అది నేను క్లియర్గా చేయలేదు, అంటే టెంపుల్కి వెళ్ళింది చూపించలేదన్నమాట. ఈ ఇయర్ అయితే నేను టెంపుల్కి వచ్చాను. సో టెంపుల్కి వెళ్ళాను కాబట్టి క్లియర్గా మీకు ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తెలియని వాళ్ళకి చాలామంది బియ్యం ఇస్తున్నారు, కానీ కొంతమంది మాత్రం బియ్యం ఎందుకు ఇవ్వాలి అనేది తెలియడం లేదనమాట. సో అది వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకా మనం బియ్యం ఎందుకు ఇస్తాము అని అంటే, ఈ దసరా అప్పుడు చనిపోయిన వాళ్ళు ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారంట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఇయర్ మనం బియ్యం ఇచ్చామనుకోండి వాళ్ళకి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మనకి దసరా కంప్లీట్ ఎలా అవుతుంది, జమ్మి చెట్టులో జమ్మాకు తీసుకొని ఒకరి చేతికి ఒకరిచ్చి షెకాన్ ఇచ్చుకొని హగ్గించుకుంటే మనకి దసరా అనేది పూర్తయిపోతుంది అనమాట. సో అలాగే ఆ జమ్మి చెట్టు యొక్క ఆకులు తీసుకొని వాళ్ళు మళ్ళీ వచ్చే దసరా వరకు ఇస్తరాకులు కుట్టుకుంటూ ఉంటారనమాట. సో ఆ ఇస్తరాకు అనేది ఈ ఇయర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ వచ్చే దసరా ముందు పితృపక్షాల టైంలో ఆ ఇస్తరాకు అనేది కంప్లీట్ అవుతుందంట. కంప్లీట్ అయిన ఇస్తరాకుని ముందు పెట్టుకొని కూర్చుంటారంట. మనం ఎప్పుడు వాళ్ళకి బియ్యం ఇస్తాము, ఎప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి వండి పెడతామని వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారంట. సో అది బియ్యం ఇవ్వడం అనేది. మన ఇంట్లో ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు చనిపోయారు అనేది ఎవరిని మర్చిపోకుండా ఈ పితృపక్షాల టైంలో ఖచ్చితంగా బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్నో ఇయర్స్గా వస్తున్న ఆనవాయితీ. అండ్ కొంతమంది ఏంటంటే చనిపోయిన వాళ్ళని దయ్యాలుగా చూస్తూ ఉంటారనమాట. సో మేము ఎందుకు ఇవ్వాలి అని, అంటే కొంతమంది ఉంటారు కదా కోడళ్ళు, కొంతమంది హార్ష్గా ఉండే కొడుకులు, సో అలాంటి వాళ్ళు ఇవ్వరనమాట. సో వాళ్ళకి మనం కడుపు నింపితేనే పైనున్నా కానీ వాళ్ళు మనల్ని చల్లగా చూస్తారనమాట. సో చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే దేవుళ్ళతో సమానమే. సో వాళ్ళకు కూడా మనం కడుపు నింపాలి. వాళ్ళు కడుపు నింపితే వాళ్ళు కూడా మనల్ని పైనుంచి చల్లగా ఉండనని ఆశీర్వదిస్తారనమాట. సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మేమైతే గుడికి వెళ్ళిపోయామన్నమాట మా వాళ్ళకి బియ్యం ఇవ్వడానికి. సో ఈసారి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, ఎందుకంటే నాకు తెలీదు. ఎందుకంటే మా ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, తనకి రావడం వీలు పడలేదని చెప్పేసి నా పిల్లలు అండ్ అలాగే మా అమ్మ మేము కలిసి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మేమైతే అయ్యగారి ముందు కూర్చున్నాము, ఆయన బొట్టు పెట్టారు. ఇంకా బొట్టు పెట్టే విషయంలో కూడా నిలువు బొట్టు అట్టబొట్టు ఉంటుంది. ఇంకా మా ఆయన లైన్లో కూడా ఉన్నాడు. అండ్ బియ్యం ఇచ్చే వరకు ఒక్క పొద్దు ఉండాలి. ఓం శ్రీ గోవింద గోవిందానండి. ఆచమేష వైశ్వరాణే సమాన వైశ్వ గోవిందన విశ్వమసోదిగ్రామశేషమద్మనవదామోదరంకరశనవాసదేవ ప్రత్యుమ్న నిరుత పురుషోత్తమ అచ్యుత జనార్దన పేరీష పరబ్రహ్మణే నమః. శివో నామరూపాభిన్యాది సర్వమంగళాప్తేన స్మరణాసందరతో జయమే లాభస్తేషాం జయస్తేషాం తస్తేషాం పరాభవతేషాం జీవనస్యామృతేస్తు జనార్దన ఆపదాపార్తారం దాతారం లోకావిరామం రే రామం భూయో భూయో నమామ్యం వాణీరనియర్భ్యర్మశతి పురందరాభ్య నమః రుద్రశిష్టాభ్య మంత్రి సీతారామచంద్ర సమతనో దేవతాభ్య నమః. శుభే శ్రీ మహావిష్ణురాజ్ఞాం గౌతమానస్యాది బ్రాహ్మణ హృదయవరాజ ఫేతవలహ కలిగే వై స్వధమంత్రి కలిగే సంపాద జబోదీక వర్గవర్ధమాని క్రియామానికి చాంద్రమానిన ఇంకా అయ్యగారు అయితే మంత్రాలు కంప్లీట్ చేశారనమాట. ఆ తర్వాతకి నన్ను ఇంటి గోత్రం చెప్పమన్నారు. మా ఇంటి గోత్రం చెప్పాను. అలాగే మీ ఇంటి గోత్రం కూడా చెప్పాలి పూజారి గారికి, మీరు గుడికి వెళ్తే, లేదంటే ఆయన ఇంటికి వస్తే కనుక. ఇంకా మా ఇంటి గోత్రం చెప్పేసిన తర్వాతకి ఇంటి పేరు చెప్పాలన్నమాట. ఇంటి పేరు తర్వాతకి మన ఇంట్లో ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు చనిపోయారు, వాళ్ళ పేర్లతో సహా ఎంతమంది చనిపోయి ఉంటే అంతమంది పేర్లు చెప్పాలి. అలాగే ఎవరి పేరు కూడా మర్చిపోకూడదు అనమాట. ఇంకా ఫోన్లో మా ఆయనతో టైగర్ కొంచెం జోక్ చేస్తారనమాట, ఎందుకంటే వాళ్ళు కొంచెం క్లోజ్. అలాగే జోక్ అయితే చేస్తూ ఉన్నాడు అనమాట. చమురు అన్యును కాశీలోర
సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమవుతుంది కదా, పెద్దవాళ్ళకి బియ్యం ఎలా ఇస్తామని చెప్పేసి. ఇంకా నేను మధ్యలో నవ్వుతున్నానంటే అయ్యగారు జోక్ చేస్తున్నాడు మా ఆయనతోటి. ఇంకా ఫోన్ తీసుకొని ఇలా చెప్పని చెప్తున్నారనమాట. ఇదైతే మీకు పూర్తిగా అర్థం అవ్వాలని స్పెషల్గా నాకు వ్లాగ్ తీయాలనిపించి చేస్తున్నానన్నమాట. సో పెద్దవాళ్ళకి బియ్యం ఇలా ఇస్తారు, అయ్యగారు ఎలా చెప్తున్నారు ఏంటనేది ఫస్ట్ మంత్రాలు చదివారు, ఆ తర్వాతకి గోత్రం చెప్పాను, ఆ తర్వాతకి ఇంటి పేరు చెప్పాను, ఇంటి పేరుతో సహా చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా చెప్పామన్నమాట. మనకి ఎంతమంది పేర్లు తెలుసో అంతమంది పేర్లు చెప్పాలి. ఇంకా పూజారి గారికి ఇచ్చేది రైస్, కూరగాయలు, పప్పు, చింతపండు ఇలా ఇవ్వడం, బియ్యం ఇవ్వడం అంటారు. తెలిసి తెలియని వారందరికీ కూడా సంవత్సరం వరకు సంతృప్తికరంగా అయ్యగారికి భోజన బియ్యాన్ని ఇస్తామయ్యా. ఓకేనా? ఒక పొద్దు ఇడిసే ఇప్పుడు. ఇలాగ పెద్దవాళ్ళకి గుడిలో బియ్యం ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. మేమైతే బియ్యం ఇచ్చేసాము. ఇంకా ఆ తర్వాతకి నెక్స్ట్ ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాతకి వాళ్ళు బ్రతికున్నప్పుడు ఏమేమి ఇష్టంగా తినేవాళ్ళో అవి వండాలన్నమాట. చికెన్, మటన్, బగారా, పూరీలు సో ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాతకి వాళ్ళ ఫొటోస్ అయితే ఏమి ఉంటాయో ఆ ఫొటోస్ని కింద పెట్టేసి వాటిని నీట్గా తూర్చి బొట్టు పెట్టేసిన తర్వాతకి వాటి ముందు ఇస్తరాకు వేసి మనం ఏమైతే వండామో అవి ఇస్తరాకులో వేసి వాళ్ళకి మొక్కాలన్నమాట. మళ్ళీ 1 ఇయర్ వరకు అలా మొక్కిన తర్వాతకి ఇంటికి పెద్ద కొడుకు ఉంటాడు కదా, పెద్ద కొడుకు చిన్న కొడుకు వాళ్ళిద్దరు తిన్న తర్వాతకి ఇక ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని భోంచేస్తే కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ 1 ఇయర్ వరకు. సో ఇది పితృపక్షాలు అంటారు, ఇది బియ్యం ఇవ్వడం అంటారు పెద్దవాళ్ళకి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.